welcome to CS Simplified. Today's topic is first order logic in artificial intelligence. So what is first order logic? మనం నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే ఒక మెథడ్ ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. అంటే ఏదైనా ఏఐ సిస్టంలో సపోజ్ ChatGPT, పర్ప్లెక్సిటీ ఇలా ఎందులోనైనా మనం ఒక మెథడ్ ఇది. అంటే నాలెడ్జ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అలా చేయడానికి యూజ్ చేసే మెథడ్నే ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అంటాం. ఇట్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రెపోజిషన్ లాజిక్. ప్రెపోజిషన్ లాజిక్ అని ఒక టాపిక్ ఉంటుంది. అందులో మనం అన్నిటి ప్రెపోజిషన్స్లో పడతాం. వాట్ ఈజ్ ప్రెపోజిషన్? ఇట్ ఈజ్ అ స్టేట్మెంట్ విచ్ కెన్ సే ఎస్ ఆర్ నో. అలాంటి స్టేట్మెంట్స్ని ప్రెపోజిషన్స్ అంటాం. ఆ ప్రెపోజిషన్ లాజిక్ అంతా కూడా అదొక సపరేట్ టాపిక్. దాని ఎక్స్టెన్షనే మనం ఈ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అని చెప్తాం. ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ప్రెపోజిషన్ లాజిక్లో ఏముంటాయి అంటే మనకి ఎస్యూమ్స్ వరల్డ్ కంటెంట్స్ ఫ్యాక్ట్స్. అంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అలా ఎస్ కానీ నో కానీ చెప్పగలిగేవన్నీ మనకి ప్రెపోజిషన్ లాజిక్లో ఉంటాయి. ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో ఏముంటాయంటే ఆబ్జెక్ట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షనల్ రిలేషన్స్. ఆబ్జెక్ట్స్ అంటే సపోజ్ ఏ పర్సన్, నంబర్, ఎనీథింగ్ విచ్ కెన్ బి డిస్టింగ్విషబుల్. అంటే ఫలానా చూసి ఇది ఫలానా, అంటే మీకు ఒక పెన్ చూపించమనుకో ఇది పెన్, ఆర్ ఒక మంచం చూపించు ఇది మంచం, అలా చెప్పగలిగేవన్నీ కూడా మనకు ఆబ్జెక్ట్స్. అంటే ఇట్ ఈస్ ఎ రియల్ వరల్డ్ థింగ్ విచ్ కెన్ బి డిస్టింగ్విషబుల్ ఫ్రమ్ అదర్స్. అండ్ రిలేషన్స్ అంటే బ్రదర్ ఆఫ్, పార్ట్ ఆఫ్, ఇలా చెప్పగలిగేవన్నీ కూడా మనం రిలేషన్ అని చెప్తాం. కింద ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫంక్షన్ రిలేషన్ అంటే ఫాదర్ ఆఫ్, బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్. ఇట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. దీన్ని ఏ ఫార్మేట్లో రాయగలము అంటే పి ఆఫ్ ఎక్స్. పి అనేది ప్రెడికేట్, ఎక్స్ అనేది ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ జాన్ ఈజ్ టాల్. ఇందులో జాన్ అనేది సబ్జెక్ట్ అండ్ టాల్ అనేది ప్రిడికేట్. మీ అందరికీ గుర్తుందో ఏమో, చిన్నప్పుడు మనం తెలుగు చదువుకునేటప్పుడు పాలు తెల్లగా ఉండను, రమణి అందమైన అమ్మాయి, ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పి అందులో విశేషణం ఏంటో చెప్పమనేవాళ్ళు మన తెలుగు టీచర్. రమణ తెల్లగా ఉంది అంటే ఇందులో విశేషణం ఏంటి? తెల్లగా. సీత బాగా పాడుతుంది, విశేషణం ఏంటంటే పాడటం. ఇట్లా చెప్పేవాళ్ళు. సేమ్ అదే ఇక్కడ కాన్సెప్ట్. జాన్ ఈజ్ టాల్, సబ్జెక్ట్ ఎవరు? జాన్. తనకున్న అట్రిబ్యూట్ ఏంటి? టాల్. అది ప్రిడికేట్ అని చెప్తాం. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ అ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్కి ఎగ్జాంపుల్ చూడండి. రిషి అండ్ పుష్కల్ ఆర్ బ్రదర్స్. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫంక్షనాలిటీ ఏంటి? బ్రదర్స్ రిలేషన్షిప్. ఓకే, ఇందులో మనం 2 క్వాంటిఫైయర్స్ని యూజ్ చేస్తాం ఫస్ట్ ఆర్డర్ లాజిక్లో. దానిని ఫర్ ఆల్ దేర్ ఎగ్జిస్ట్. సింబల్ కూడా నేను ఇచ్చాను. ఫర్ ఆల్ అంటే అన్ని యూనివర్సల్ క్వాంటిఫైయర్స్. అంటే మనం దాన్ని ట్రూ అయినా చెప్పగలగాలి, ఫాల్స్ అయినా చెప్పగలగాలి. ఆల్ ద గర్ల్స్ ఆర్ బ్యూటిఫుల్, దట్ ఈజ్ ఆల్సో యూనివర్సల్ క్వాంటిఫైయర్. ఆల్ ద గర్ల్స్ ఆర్ నాట్ బ్యూటిఫుల్, దట్ ఈజ్ ఆల్సో యూనివర్సల్ క్వాంటిఫైయర్. అవి అండ్ దేర్ ఎగ్జిస్ట్ అంటే సమ్ గర్ల్స్ ఆర్ బ్యూటిఫుల్, సమ్ గర్ల్స్ ఆర్ నాట్ బ్యూటిఫుల్. అలాంటివన్నిటినీ కూడా దేర్ ఎగ్జిస్ట్ అని చెప్తాం. దేర్ ఎగ్జిస్ట్ అంటే అట్లీస్ట్ ఒక్కదానికైనా ట్రూ అయితే మనం దేర్ ఎగ్జిస్ట్లో చెప్తాం అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్స్ ఆఫ్ అ ప్రిడికేట్ లాజిక్. ఆల్ కింగ్స్ ఆర్ పర్సన్స్, నో వన్ లైక్స్ బిటర్ టేస్ట్, సమ్ క్యాట్స్ ఆర్ పెట్స్. ఇది ఎలా చూపించామంటే ఒకసారి నోటేషన్ చూడండి. ఫస్ట్ది ఆల్ కింగ్స్ ఆర్ పర్సన్. ఆల్ వచ్చింది కాబట్టి ఫర్ ఆల్ ఎక్స్ కాలన్ పెట్టి సబ్జెక్ట్ ఎవరు? కింగ్. కింగ్ ఏంటి? పర్సన్. అలా నో వన్ లైక్స్ అ బిటర్ టేస్ట్, పర్సన్ ఎక్స్. నాట్ అంటే నో వన్, నో చెప్పడానికి మనం ఇక్కడ నెగేషన్ సింబల్ చూపించాం, నాట్ సింబల్. లైక్స్ ఎక్స్, బిటర్ టేస్ట్, ఎక్స్ అనేది ఇక్కడ పర్సన్. ఎవరు కూడా బిటర్ టేస్ట్ని ఇష్టపడరు. సమ్ క్యాట్స్ ఆర్ పెట్స్. సమ్ అనేది మనం దేర్ ఎగ్జిస్ట్లో చూపిస్తాం. సమ్ క్యాట్స్, ఎక్స్ అంటే అన్నీ ఉన్నాయి, అందులో కొన్ని సమ్ క్యాట్స్ ఆర్ అన్నిటినీ కూడా మనం ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం. క్యాట్స్ అన్నీ ఎక్స్, ఆ ఎక్స్లో కొన్ని మాత్రం పెట్స్. అది ఓకే. ఎవ్రీ స్టూడెంట్ పాస్ ఆర్ ఫెయిల్. ఫర్ ఆల్ ఎక్స్ స్టూడెంట్ అంటే స్టూడెంట్స్ అందరినీ మనం ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం. అందులో కొంతమంది పాస్ ఆర్ కొంతమంది ఫెయిల్. ఆ స్టేట్మెంట్కి సరిపోయేటట్టు మనం నోటేషన్ అనేది ఇచ్చామన్నమాట.
ఓకే, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ పేరెంట్ ఆఫ్ వై దెన్ ఎక్స్ ఈజ్ ఓల్డర్ దాన్ వై. ఇది ఒక రిప్రజెంటేషన్. ఓకే, ఇది ఓవరాల్గా మనకి ఫస్ట్ ఆర్డర్ లాజిక్. థ్యాంక్ యూ.